ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామంలోని 38వ శ్లోకంలో భగవంతుని నామాలకు తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 38వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 9 నామాలతో కీర్తించబడ్డారు. పద్మనాభో రవీందాక్షః పద్మగర్భశరీరభృత్ మహర్దిర్రుద్ధో వృద్ధాత్మా మహోక్షో గరుడధ్వజః. ఈ శ్లోకంలోని నామాలు గమనించిన పద్మనాభః, అరవిందాక్షః, పద్మగర్భః, శరీరభృత్, మహర్తిః, రుద్ధః, వృద్ధాత్మా, మహాక్షః, గరుడధ్వజః. పద్మనాభః పద్మమును నాభియందు గలవాడగు శ్రీమన్నారాయణుడే పద్మనాభుడు. పద్మము వికసనమునకు లేక విస్తరణకు సంకేతం. నాభి గోప్యతకు లేక దాపరికమునకు గుర్తు. మొగ్గ దశలోని పద్మం కూడా దాపరికానికి గుర్తు. వికసనం వ్యక్తమును, మొగ్గ అవ్యక్తమును సూచిస్తుంది. ఈ రెండును పరమాత్మ గతిని సూచించునని శాస్త్రవచనం. రూప నామ గుణ క్రియాదులచే మూర్తిమంతునిగా ప్రకటితమగు పరమాత్మ వ్యక్తుడు. అర్చనాదులచే సేవించిన వారిని అనుగ్రహించును. రూపనామ గుణములు లేక కేవలం తత్వమై భాసించు పరమాత్మ అవ్యక్తుడు, సర్వాంతర్యామి. ఆయనే జ్ఞానస్వరూపం. మహర్షుల హృదయగత ధ్యానమూర్తి. దీనినే పరమాత్మ సగుణ నిర్గుణ బ్రహ్మగా వేదాలు ఘోషించుచున్నాయి. దృశ్యమన్నది సృష్టి విస్తరణ, అదృశ్యమైనది లయం. సమస్త చరాచర సృష్టి ఎవరి వలన ప్రకటితమగునో వానియందే ఈ సమస్తం కలిసిపోవచ్చు, కానరాకుండా ఉన్నది. అదే లయం. ఈ రెండు దశలలోనూ నశించనివాడు శాశ్వతుడే పరమాత్మ. అనగా సృష్టికి పూర్వం అవ్యక్తంగా ఉండే సూచనే నాభి సంకేతం. సృష్టి తర్వాత సర్వచరాచరమందు చైతన్యంగా విస్తరించి ఉండే పరమాత్మయే పద్మనాభుడు. తదుపరి నామం అరవిందాక్షః. అరవిందం అనగా పద్మం, అక్షం అనగా నేత్రములు. పద్మముల వంటి కనులు గలవాడు అరవిందాక్షుడు. గత శ్లోకంలో చోటు చేసుకున్న పద్మ నిభేక్షణ సంకేతమే అరవిందాక్షం. అరం గతి విందతి ఇది అరవిందం అని నిర్వచనం. వ్యాపించు గుణమును సూచించున్నది గతి శబ్దం. కన్నులు కాంతినేగాక జ్ఞానమును కూడా సూచించునని పెద్దల వాక్కు. సర్వచరాచర విశ్వంలో వ్యాపించియున్నది పరమాత్మ. ప్రకాశమే కాక అతని జ్ఞాన సంపద కూడా. జ్ఞానానందమయం దేవం అని కదా స్తుతి. పరమాత్మ అనంత జ్ఞానమయుడు. దాని సంకేతం అరవిందాక్షం. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని శృతివాక్కు. జ్ఞాన ప్రకాశమే అరవిందం. దానిని కన్నులుగా కలవాడు శ్రీ మహావిష్ణువు, అరవిందాక్షుడు. తదుపరి నామం పద్మగర్భుడు. పద్మమునే గర్భమున గల పరమాత్మ పద్మగర్భుడు. వికసించిన పద్మం వ్యక్తమైనట్టి జగత్తుకు సంకేతం. ముకుళించిన పద్మం అనగా మొగ్గగానున్న పద్మం అవ్యక్త జగత్తును సూచించును. బీజరూప జగత్తుకు సంకేతం పద్మగర్భం. పరమాత్మ నివాసం సర్వజీవుల హృదయం అని మహర్షుల వచనం. దానినే శృతి పద్మకోశ ప్రతీకాశగం హృదయంగా సూచించింది. తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థితః అని కూడా వివరించింది. దీనినే హృదయాకాశంగాను,
ఆ హృదయాకాశమే పరమాత్మ నిలయమని ప్రకటించింది. హృదయాకాశమే హృదయ పద్మంగానూ చెప్పబడింది. అందున్న పరమాత్మయే పద్మగర్భుడు. ఇందు నిమిత్తం భగవంతుని హృదయమందు నిలిపి ప్రార్థించారు పెద్దలు. మనలను అట్లే ప్రార్థించమన్నారు. ప్రప్రథమంగా సర్వగతమైన ఈశ్వర చైతన్యం సుషుమ్నా ద్వారా చేరునది హృదయస్థానమునకే. అందు ప్రాణశక్తి అయి శరీరమును కదలించునని యోగుల మాట. హృదయ పద్మంలో ప్రాణశక్తిగా ప్రకాశించు పరమాత్మయే శ్రీ మహావిష్ణువు. అతనే పద్మగర్భుడు. తదుపరి నామం శరీరభృత్. పరమేశ్వరుని సంకల్పమే సర్వచరాచర సృష్టి. రూపనామక్రియాత్మమగు జగత్తు. సకల కార్యసాధనకు కర్మానుభవమునకు సాధనం ఈ శరీరం. శరీరమునకు మరో పేరు దేహం. శీర్యమాణం అనగా మార్పులకు లోనవుతూ చివరకు నశించున్నది ఏదో అదే ఈ శరీరం. శిశుదశ నుండి ముసలితనం వరకు వచ్చునవి శరీర పరమార్పులు. ఏ దశ కూడా శాశ్వతం కాదు, అదే ఈ శరీరం. చివరకు దహ్యమానః ఇది దేహః అంటే దహించబడునది కనుక దేహంగా పిలువబడుతోంది. ఈ శరీరమునకు మరి ఒక పేరు క్షేత్రం. క్షేత్రం అనగా భూమి. కర్మ బీజములకు మూలం. కర్మ బీజముల పంటను పండించుటకు వీలైనది. కపిలుడను మహర్షి ఈ శరీరం ప్రకృతికి ప్రతిరూపమని, ఆ ప్రకృతి 24 తత్వముల సమాహారంగా పేర్కొన్నాడు. దానినే గీతాచార్యుడు మహాభూతాన్యహంకారో బుద్ధి అవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాద్రతి ఏతత్ క్షేత్రం సమానేన సవికారముదాహృతం అన్నారు. ఆకాశాది పంచభూతములు, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, మనోబుద్ధి అహంకారం, అవ్యక్తాలు, పంచేంద్రియ విషయాలు వెరసి 24 తత్వాల సమాహారమే ఈ శరీరం. దీనిలో రాగ ద్వేషములు, సుఖ దుఃఖాది వికారములు చేరి క్షేత్రంగా చెప్పబడింది ఈ శరీరం. ఈ విషయాన్నే గీతాచార్యులు ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిథ్యభిధీయతే అని రూఢిపరిచారు. ఇట్టి పంచభౌతిక శరీరంలో ప్రాణరూపమై చైతన్యమై ప్రకాశించు ఈశ్వర చైతన్యం తానే అని, ఆ చిచ్చక్తియే క్షేత్రమును తెలిసినవాడని, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని ధృవీకరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. సర్వ శరీరములను ఉపాధులుగా పేర్కొన్నారు మహర్షులు. ఉపాధులందు జీవరూపంగా ఉండు పరమాత్మయే శరీర పోషకుడు కూడా. భుజించు ఆహారాన్ని చక్కగా జీర్ణమగునట్లు చేయును. జీర్ణమైన అన్నరసములు సర్వాంగములకు చేర్చును. అట్లు చేరిన అన్నరసం రక్త రూపంతో సర్వ శరీరాంగములను శక్తివంతంగా చేస్తోంది. అట్లు శక్తివంతమైన శరీరాంగములు తమ తమ వ్యవహారములందు ప్రవర్తించుచున్నవి. ఈ మొత్తం కార్యమే శరీర పోషణ. దీనికంతకు మూల కారణం పరమాత్మ శ్రీ మహావిష్ణువే శరీరభృత్ అనగా శారీరక పోషకుడు, స్థితికారుడు. దీనినే భగవద్గీత అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. సర్వప్రాణులయందు వైశ్వానర అగ్నిరూపంలో చతుర్విధ అన్నములను జీర్ణింపజేయువాడు పరమాత్మయే శరీరభృత్. పద్మనాభో రవీందాక్షః పద్మగర్భః శరీరభృత్. మహర్తి వృద్ధో వృద్ధాత్మా మహోక్షో గరుడధ్వజః. తదుపరి నామం మహర్తి. పరమైశ్వర్య సంపన్నుడు, ఆ ఐశ్వర్యమునకు మూర్తిమంతుడు అగు పరమాత్మ మహర్తిగా కీర్తించబడ్డాడు. పరమాత్మ షడ్గుణములనే సంపదలచే ప్రకాశించువాడు. సర్వ సంపదాస్వరూపుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశః శ్రియః వైరాగ్యస్య చ మోక్షస్య షణ్ణాం భగ ఇతి రణాః సోస్యాస్తితి భగవాన్.
సంపూర్ణ ఐశ్వర్యమనగా సర్వతేజోపరాక్రమ కళాసంపన్నుడు, సకల ధర్మముల స్వరూపం, వైరాగ్య సంపన్నుడు, మోక్షమే తన రూపమైన వాడు, సమస్త చరాచర జనన మరణాదులను చక్కగా తెలిసి ప్రవర్తింపజేయువాడగు పరబ్రహ్మ పరమాత్మ సర్వ సంపదాస్వరూపుడగు శ్రీ మహావిష్ణువే మహర్తి. తదుపరి నామం రుద్ధః. పద్మనాభో రవీందాక్షః పద్మగర్భః శరీరభృత్ మహర్దిర్వృద్ధో. వృద్ధి అనగా పోషణ, రక్షణ భావాల తత్వం. ఈ రెండు భావాల సమగ్ర భావ సంకేతం వృద్ధః లేక వృద్ధః. పరమాత్మ సృష్టి ధర్మముతో పాటు స్థితి ధర్మమునకు కూడా కారణమైనవాడు. మహర్తి నామ గుణ భావాలతో సర్వజీవ రక్షణాది ధర్మములందు పరమాత్మ పరిపూర్ణుడు. కావున మహర్షులు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని పరమాత్మ సర్వమునందు పరిపూర్ణుడై విస్తరించి నానా రూప నామ గుణక్రియలచే వృద్ధి చెంది జగత్స్వరూపుడుగా వ్యక్తమవుచున్నాడు. అట్టి వ్యక్తావ్యక్త స్వరూపుడగు పరమాత్మ శ్రీ మహావిష్ణువే వృద్ధః. తదుపరి నామం వృద్ధాత్మ. పద్మనాభో రవీందాక్షః పద్మగర్భః శరీరభృత్ మహర్దిర్వృద్ధో వృద్ధాత్మ. వృద్ధుడు అనగా ముదుసలివాడని సామాన్య భావన, అనుభవ సంపన్నుడని భావనార్థం. అనుభవమే పెద్దరికానికి సంకేతమవుతుంది. ప్రస్తుతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తుది మొదలు లేక సర్వత్రా నిండి ప్రవర్తించునట్టి పరమాత్మ సనాతనుడు, శాశ్వతుడు. ఏ కాలమందు ఎటువంటి అవస్థలకు చిక్కక తనకు తానే ప్రకాశమై ప్రకాశించు సర్వమును ప్రకాశింపజేయు సర్వభూతాంతరాత్మయే వృద్ధుడు, వృద్ధాత్మ. వాడే సనాతనుడు కూడా. దీనినే శృతులు దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. దేహం దేవాలయం అయిన వేళ ఆ దేహాంతరంలో జీవరూపంలో ఉన్న దేవుడు ఆది మధ్యాంతరం లేని పరమాత్మయే వృద్ధుడు, వృద్ధాత్మ. ఆ వృద్ధాత్మయే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం మహాక్షః. పద్మనాభో రవీందాక్షః పద్మగర్భః శరీరభృత్ మహర్దిర్వృద్ధో వృద్ధాత్మ మహోక్షో. అక్షా శబ్దమును జ్ఞానం, ప్రకాశం, నేత్రమనే భావములతో వివరించుకొనుట జరిగింది. ప్రస్తుతం ఒక నిర్ణీత మార్గం అనగా కక్ష, అట్టి కక్షలోనే అనగా నిర్ణీత మార్గంలో చక్రము వలె పరిభ్రమించుటే అక్షంగా చెప్పబడింది. విశ్వంలో సూర్య చంద్ర గ్రహముల పరిభ్రమణం ప్రధానమైంది. ఈ విశ్వమును గమనిస్తే కాలచక్రం ప్రధానమైంది. కాలచక్రంలో గ్రహాలు, మేషాది రాసులు, వాటికి అనుసంధానమై అశ్విని మొదలగు నక్షత్రములు ఒక నియమబద్ధంగా పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఈ పరిభ్రమణమే జ్యోతిశ్చక్రం. సృష్టిలో ఉండు జీవగతికి కారణమవుతుంది. దీనికంతకు మూలకారకుడు శ్రీ సూర్యనారాయణుడు. ఇదే రీతిలో లిప్త మొదలు అంటే కనురెప్పపాటి కాలం మొదలు యుగ పర్యంతము గల రాత్రింబవళ్ళు, దిన వార పక్ష మాసములు ఎటువంటి మార్పులు లేక ఒకదాని వెనుక మరొకటి తిరుగుతూ ఉన్నాయి. వాటి వసంతాది ఋతువులు, అయనములు, ప్రభవాది సంవత్సరములు, యుగములు, మహాయుగములు, మన్వంతరములు, కల్పములు, మహాకల్పములు, సృష్టి మొదలు మహాప్రళయం వరకు చక్రము వలె వస్తూ పోతూ తిరుగుతూ ఉన్నాయి. సృష్టి యందు గల చరాచరముల జీవన ప్రమాణములకు కారణమవుతోంది. ఈ సమస్త కాల ప్రమాణములకు కారణమైన వాడు శ్రీ సూర్య భగవానుడు. ఈ జ్యోతిశ్చక్రం కాలచక్రములతో సమానంగా శరీరగత మూలాధారాది షట్చక్రములు సూక్ష్మాతి సూక్ష్మమైనవి, భావనకు మాత్రమే అందేవి. పిపీలికాది అనగా అత్యంత సూక్ష్మజీవి నుండి చతుర్ముఖ బ్రహ్మ పర్యంతం జీవుల జనన మరణములకు కారణం
వారి వారి సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మత్రయ చక్రం. జీవనోత్పత్తికి కారణం అగు జనన మరణ చక్రం. ఈ సమస్త చక్రముల సమాహార సమైక్యతా చక్రమే విశ్వచక్రం. సమస్త లోకాలుగా ప్రవర్తిస్తోంది. ఈ సమస్త విశ్వమును నియమబద్ధంగాను ప్రవర్తింపజేయువాడు పరమాత్మ. అది కూడా నిర్ణీత మార్గం నుండి ఏమాత్రం మీరకుండా నడుపు పరమాత్మ శ్రీ మహావిష్ణువే మహాక్షుడు. తన కనుసన్నలతోనే విశ్వ వ్యాపారాన్ని నిర్వర్తించువాడు పరమాత్మ. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని కదా శ్రీ లలితా సహస్రనామం. తదుపరి నామం గరుడధ్వజ. పద్మనాభో రవీందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిర్వృద్ధో వృద్ధాత్మా మహోక్షో గరుడధ్వజ. రథమునకు పైభాగాన ఎగురు పతాకమే ధ్వజం, టెక్కం. ఒక్కొక్క వీరుని సంకేతంగా ఒక్కొక్క చిహ్నమును కలిగి ఉండుటే ఈ ధ్వజ ప్రత్యేకత. అర్జునుని రథమునకు కపిరాజు అనగా హనుమ ధ్వజం. ఈ రీతిగా గరుత్మంతుని ధ్వజ చిహ్నంగా కలిగిన శ్రీ మహావిష్ణువే గరుడధ్వజుడు. గరుత్మంతుడే గరుడునిగా పిలువబడ్డాడు. వినతా కశ్యపుల సంతానం గరుత్మంతుడు. గరుడు సాక్షాత్తు శ్రీ సూర్యభగవానుని రథసారథియగు అనూరునికి సోదరుడు. శ్రీ మహావిష్ణువు ధ్వజ సంకేతమే కాక శ్రీహరికి వాహనం కూడా. తల్లి దాస్య విముక్తి కొరకు దేవేంద్రుని అంతటి వారిని ఎదిరించి అమృతమును సాధించినట్టి పరాక్రమవంతుడు పక్షిరాజు. మహావిష్ణు భక్తుడు గరుత్మంతుడు గరుడు. తత్వపరంగా గరుత్మంతుడు ఊర్ధ్వ అధోముఖం సర్వత్రా వ్యాపించుచున్న విష్ణు చైతన్యంగా గ్రహించబడింది. గిరితీతి గరుడ అనుటచే గమన స్వభావం గలది. ఏదో అదే గరుడతత్వం, గరుడ గమనం. ఈ గమనం ధర్మబద్ధం, శాస్త్రబద్ధమైనప్పుడు అది శివగమనం, శుభప్రదం. దీనికి సంకేతమే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. ససుపర్ణో గరుత్మాన్ అని సూర్యుని కీర్తించాయి వేదాలు. ఈ వేదాలు శబ్ద ప్రామాణికాలు అనగా స్వర ప్రాధాన్యతను కలిగిన ప్రణవస్వరూపాలు. ఇట్టి వేదములను ఉచ్చరించినప్పుడు ససుపర్ణో గరుత్మాన్ అని వేదం. గరుత్మంతునికి గల రెక్కలను సుపర్ణములుగా చెప్పబడినవి. గరుత్మంతుడు వేదస్వరూపం. ఆ వేదానికి స్వరం, కాంతి అన్నవి పర్ణములు అనగా రెక్కలు. ఈ రెక్కలు గరుడునికి గమన సంకేతాలు. వేదములను స్వరయుక్తంగా ఉచ్చరించినప్పుడు శక్తి ప్రకంపనలు, జ్ఞాన విజ్ఞాన ప్రకాశమునకు కారణమగునని మహర్షుల మాట. జ్ఞానోత్పత్తిని చేయలేని వేదం పఠనీయం మాత్రమే. ఈ పద్ధతిలో స్వరకాంతులతో సర్వత్రా చైతన్యమును వ్యాపింపజేయు సంకేతమే గరుడధ్వజం. అదే శ్రీ విష్ణు రూపం. పద్మనాభో రవీందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్దిర్వృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ.